అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యంగా 3 అంశాలు ప్రస్తావించేదానికి రావడం జరిగింది. ఒకటి అమరావతి, రెండవది టీటీడీ, మూడవది ఆంధ్రుల ఆత్మగౌరవం, డెబ్బై సంవత్సరాల క్రితం గుంటూరు నివాసి ఎన్జి రంగా గారు జవహర్లాల్ నెహ్రూతో తిరుపతిని రాజధాని నగరం చేయమని గట్టిగా పోరాటం చేయడం జరిగింది. గుంటూరు ఆయన తిరుపతిని చేయమని, కర్నూలు ఆయన కాదు అని చెప్పి, అనంతపూర్ ఆయన కాదని చెప్పి కర్నూలుకు తీసుకోపోవడం జరిగింది. ఈరోజు తిరుపతిలో పుట్టి పెరిగి చదివినటువంటి వ్యక్తి తిరుపతిని రాజధాని అనకుండా అమరావతి అమరావతి అంటున్నాడు, గుంటూరులో పెడుతున్నాడు. దాని జోలికి ప్రస్తుతానికి ఆయన పెడుతున్నాడు, చేస్తున్నాడు, దాని గురించి మాట్లాడదలుచుకోలేదు, ప్రస్తావిస్తున్నా మీ ముందు. గుంటూరు ఆయన ఎన్జి రంగా తిరుపతి అంటే, తిరుపతి ఆయన గుంటూరు అంటున్నాడు. బాగుంది, ఇది చాలా బాగుంది. రాజధాని నగరం అంటే ఏంది? క్యాపిటల్ సిటీ. మరి న్యూఢిల్లీ భారతదేశానికి రాజధాని. ఈ భారతదేశ రాజధాని నిర్మించేదానికి 17,000 ఎకరాలు పట్టింది. 100 సంవత్సరాల క్రితం ప్రారంభించారు, 1905లో. ఆ రోజు ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళు. మరి ఈ రోజుకి నిర్మాణం పూర్తి అయింది దాదాపుగా. న్యూఢిల్లీ భారతదేశ రాజధాని. మరి అప్పుడప్పుడు మనం వింటుంటాం న్యూయార్క్ 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 అని. న్యూయార్క్ సిటీని కట్టేదానికి, అంత పెద్ద సిటీని కట్టేదానికి 14,000 ఎకరాలు సరిపోయింది. న్యూయార్క్ సిటీని కట్టేదానికి 300 సంవత్సరాలు పట్టింది. న్యూఢిల్లీ సిటీ కట్టేదానికి 100 సంవత్సరాలు అయితే, న్యూయార్క్ సిటీని కట్టేదానికి 300 సంవత్సరాలు పట్టింది, 14,000 ఎకరాలతో. మన మిత్రుడు 50,000 ఎకరాలు కావాలంటున్నాడు. 50,000 ఎకరాలు. ఎందుకు 50,000 ఎకరాలు? 22,000 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఇంకొక 28,000 ఎకరాలు ఏదో ప్రైవేటు భూములు ఏదో ఉన్నాయి, ఎంఓయూలు ఉన్నాయి. మరి 50,000 ఎకరాల్లో ఆంధ్రప్రదేశ్కి రాజధాని కృష్ణానది తీరంలో కట్టాలనుకుంటున్నాడు. కట్టు. ఎట్ట కడుతున్నావు? అప్పులు ఎంత తెస్తున్నావు? మొన్న హట్కోకి వెళ్ళాడు. నేను హట్కో వాళ్ళని అడిగాను, ఏంద్రా బాబు ఏం జరుగుతుందిరా మా ఆంధ్రప్రదేశ్ కట్టే? మా వాళ్ళు చెప్పుకొచ్చారు, సార్ 11,000 కోట్లు అడిగారు. రే బాబు ఎంత వడ్డీరా? 9% రేటు. ఊరికే ఇవ్వటం లేదా? మేము ఎందుకు ఇస్తాం సార్? అరే మళ్ళీ తిరిగి ఎప్పుడు కట్టాలా? 15 సంవత్సరాల్లో తిరిగి కట్టాలా? మరి ఎంత ఎప్పుడెప్పుడు కట్టాలి? ప్రతి నెల వడ్డీ, దానిపైన వడ్డీ, వడ్డీ పైన కొంచెం అసలు. అంటే ఇంత అప్పును తెస్తుండావు, 11,000 కోట్ల రూపాయలు, 9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కు తెస్తున్నావు. నెల నెల వడ్డీ కట్టకపోతే మళ్ళీ అది చక్ర వడ్డీ అవుతుంది. చంద్రబాబు నాయుడు కొంచెం ఆలోచించు. మరి బాగుంది, నువ్వేదో గుంటూరు గురించి ఆలోచిస్తుంటావు, తిరుపతి చుట్టుపక్కల గురించి మర్చిపోయినావు. మన నారావారిపల్లికి కూడా నేను పోయి వచ్చాను 50 సంవత్సరాల తర్వాత. అడేమీ డెవలప్మెంట్ లేదు. ఆ మోహన్ బాబు లేకపోతే అడేమీ లేదే. 14 సంవత్సరాల్లో నువ్వు ముఖ్యమంత్రి కూడా మీ ఊరికి కూడా ఏం చేసుకోలేకపోయినావు కదా. ఏంది ఇది? పోనీలే, ఏదో మొన్న పోయేసి పూలు పెట్టి వచ్చాను. నా మిత్రుడు ఆయన నారా రామ్మూర్తి నాయుడు, అన్ని వాళ్ళు అర్పించాను, వచ్చాను. అది మామూలు కార్యక్రమాలు. అసలు సంగతి ఏంటంటే, మేము కష్టపడి 32 మంది కేంద్ర మంత్రుల్ని ఒప్పించి ప్రధానమంత్రి ఆ రోజు
చేసే ముందు ఈరోజు బీజేపీలో ఉన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన చెప్పాడు, రామాయపట్నానికి నువ్వు ఇస్తే సరే, లేకపోతే నేను ఒప్పుకోనంటే కూడా ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అని పక్కన పెట్టి నేను చెప్పిన ఊరికి దుగరాజపట్టణానికి పోర్టు ఇచ్చాడు. ఏంది పోర్టు? ఏం ప్రయోజనం ఈ పోర్టు వల్ల తిరుపతికి? ఏం లేదనుకోవచ్చు మీరు. కానీ ఈరోజు బొంబాయి ఈరోజు అభివృద్ధికి వచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి పోర్టు వల్ల. విశాఖపట్నం అభివృద్ధికి వచ్చిందంటే అక్కడ పోర్టు వల్ల. మద్రాసు పైకి వచ్చిందంటే అక్కడ పోర్టు వల్ల. పోర్టు అనేది చాలా ముఖ్యం. ఈ పోర్టు వల్ల తిరుపతి ఇది మహాపట్టణం కావడమే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి కాళహస్తి, నాయుడుపేట, సోళ్ళూరుపేట, వెంకటగిరి, గూడూరు ఇవన్నీ మహాపట్టణాలు ఒక గొప్ప పట్టణంగా తయారయ్యే ఉద్దేశంతో తీసుకొని వచ్చాం. దీనివల్ల లాభం కొన్ని వందల పరిశ్రమలు వస్తాయి. మద్రాసులో $150 బిలియన్ ఎకానమీ ఉందంట. వాళ్ళని అడిగితే భారతదేశంలో ఎక్కడ లేనటువంటి ఎకానమీ తమిళనాడులో ఉంది, కేవలం పోర్టు చుట్టుపక్కల వల్ల. కొన్ని వందల పరిశ్రమలు అక్కడికి వచ్చాయి, ఇక్కడ వందల పరిశ్రమలు వస్తాయి. ఈ ప్రాంతం అభివృద్ధికి వస్తుంది. అంతేకాదు 1,00,000 మంది మామూలు చిన్న సన్నకారు రైతులు కోటీశ్వర్లు అవుతారు. 1,00,000 మంది పేద బలహీన వర్గాలు దాదాపుగా కొన్ని లక్షల మంది లక్షాధికారులు అవుతారు. ఆ ఆలోచనతోనే దుగరాజపట్టణ పోర్టును తీసుకురావడం జరిగింది. ఆ రోజు కేంద్ర మంత్రిమండలి ఆమోద ముద్రవే కాదు, మరి ఆ రోజు ఆ విభజన చట్టంలో, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పోలవరం క్రిందనే పెట్టించాను నేను దుగరాజపట్టణ ఓడరేవు నిర్మాణం. మరి ఈరోజు దాని గతి ఏంటి? చంద్రబాబు నాయుడు 2014లో ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు కాదు, కొన్ని నెలల్లోనే ఒక జాబు రాశాడు. అయ్యా, నాకు ఒక బంధువు ఉన్నాడు, నాకు బంధు ప్రీతి ఎక్కువ, నాకు బంధువు ఉన్నాడు, ఆయన బంధు ప్రీతి నాకు ఎక్కువ. మా ఇంటి పేరే అయింది కూడా, చింతా విశ్వేశ్వరరావు నాకు బంధువు. ఆయన వాణిజ్యం, ఆయన బిజినెస్ తగ్గుతుంది కాబట్టి దుగరాజపట్టణ ఆఫ్వై అని చెప్పి నితిన్ గడ్కరీకి ఆయన సొంత చేతితో జాబు రాశాడు. దుగరాజపట్టణ ఓడరేవుని ఆపాడు చంద్రబాబు నాయుడు. మహా గొప్ప. నేను మొన్న గెలవలేకపోయాను మా మందిలో ఉన్నప్పుడు. మరి దుగరాజపట్టణ ఓడరేవు ఈ ప్రాంత అభివృద్ధి అడ్డుకున్నటువంటి మహా గొప్ప మన ప్రాంతంలోంచి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు దుగరాజపట్టణ ఓడరేవుని ఆపాడు. మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి గాడి తప్పిపోతా ఉంది. గాడి తప్పిన పరిపాలన నేను గాడిలోకి తెస్తున్నాను నిన్ననే అన్నాడు ఆయన అసెంబ్లీలో. మన్నవరం బెల్ ఫ్యాక్టరీని మేము తెచ్చాం 2010లో. ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తా అన్నాం. ప్రధానమంత్రిని తీసుకొని వచ్చాం. ఆయనే చెప్పాడు ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తానని. మన్నవరం బెల్ ఫ్యాక్టరీని ఎందుకు ఆపారు? ఎందుకు ఆపారయ్యా? ఏదన్నా కారణం ఉందా? 750 ఎకరాలు ఇచ్చాం, మంచి పొలాలు ఇచ్చాం, భూములు ఇచ్చాం, పునాది రాయి వేసాం, డబ్బు ఇచ్చాం. ఎవరు ఆపారు? మేము ఓడిపోయినాం 2014లో. ఓడిపోవడంతో మొత్తం ఓడిపోయినట్టేనా? నువ్వు ముఖ్యమంత్రిగా వచ్చి ఎందుకు మన్నవరాన్ని గాడిలోకి తీసుకురాలేదు? ఎందుకు దాన్ని సరిగ్గా ముందుకు తీసుకెళ్ళలేదు? ఎవరు ఆపారు దీన్ని? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కదా ఆగిపోయింది. మరి ఎందుకు ఆగిపోయింది? మన్నవరం బెల్ ఫ్యాక్టరీ, దుగరాజపట్టణ ఓడరేవు రెండు ఈరోజు ఆగిపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు అని నేను చేతులెత్తి సూటిగా చూపిస్తున్నా. కాదని ఆయన చెప్పను. కాదు అని చెప్పగలడా చంద్రబాబు నాయుడు? 7,800 మంది నిరుపేద మహిళలకు ఇళ్ళు తెచ్చాం. నువ్వు ఆపింది నీ ప్రభుత్వమే కదా. 292 కోట్ల రూపాయలు మన్మోహన్ సింగ్ సంతకం పెట్టి ఇచ్చాడు. అదే చివరి సంతకం పాప ప్రధానమంత్రిగా. మరి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మరి కోడ్ వచ్చినా కూడా వెనక తేదేసి ఇచ్చాడు. ఎందుకు ఆపేవయ్యా 7,800 మంది నిరుపేద మహిళలకి? ఇవి చంద్రబాబు నాయుడు ఈ గాడి తప్పిన పరిపాలన అంటూ నిన్న చెప్పాడు కాబట్టి ఈరోజు గాడిలోకి తీసుకురావయ్యా. నేను నిన్ను ఎక్కువ విమర్శించదలుచుకోవాలా, కానీ చెప్పక తప్పదు. ఇవన్నీ మా కడుపులో మంట ఇదంతా. నువ్వు తిరుపతి రాజధాని చేయమని ఆర్ బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పిందని నేనంటే నా పైన అబ్బో ఎంత ఒత్తిళ్ళో ఎలక్షన్ అప్పుడు. చివరికి నా టిక్కెట్ కూడా ఆపారు కొంతమంది. ఓహో 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 దీనికి వెనకాల వ్యక్తి ఎవరో కూడా నాకు తెలుసు.
ఏమయ్యా నీకు అంత ప్రేమ అమరావతి పైన? ఏం కావాలి? ఈ 10 జిల్లాలు కర్నూలు నుంచి ఒంగోలు దాకా ₹1 ఇస్తున్నావా నువ్వు? అడిగేవాడు లేడు. పొద్దున్నే ఒక పెద్ద మేసాలు ఉన్నటువంటి గొప్ప రాయలసీమ నాయకుడికి ఫోన్ చేస్తే ఆయన చెప్తున్నాడు, చింతామోహన్ నాకు 70 ఏళ్ళు వచ్చేసినాయని. ఒరే వయసుకి దీనికి ఏం సంబంధం రా బాబు అంటే, అబ్బా ఎట్టబ్బా ఇప్పుడు ఎట్టబ్బా, నేను కరోనా ముందే ఆలోచిద్దాం అనుకున్నాను, నువ్వు ఇప్పుడు చెప్పేసినావే, చూద్దాం నేను కూడా మాట్లాడతాను. ఇది చాలా నష్టం వస్తుంది, జాగ్రత్త. 10 జిల్లాలు కాసుకొని ఉన్నారు. వచ్చిన డబ్బంతా 30,000 కోట్లు ఎత్తుకుపోయి పోలవరంలో పెట్టావు. మనిషిని ఏం వచ్చింది ఇప్పుడు దాకా? నాకైతే కంటికి కనపడలా. దాలేరు నగిరికి నీళ్లు లేవు, హంద్రీని ఒక నీళ్లు లేవు. ఎక్కడ నువ్వు శ్రీశైలం నీళ్లు తెస్తానంటావు, ఆడంటావు, ఎడమకాలంటావు, కుడికాలం అంటావు. 30,000 కోట్లు ఖర్చు అయింది. 30 లక్షల మంది గిరిజనులు ఆడ కాసుకో ఉన్నారు. ఏమిస్తారా? ఇస్తే పోతాం, లేకపోతే ఉంటామని. ఈ 30 లక్షల మందికి నువ్వు పునరావాసం ఏర్పాటు చేసేది ఎప్పుడు? ఇంకొక 30,000 కోట్లు డబ్బు తెచ్చేది ఎప్పుడు? పోలవరం పూర్తి అయ్యేది ఎప్పుడు? అమరావతి న్యూయార్క్ సిటీ పూర్తి అయ్యేదానికి 300 సంవత్సరాలు పడితే, మరి న్యూఢిల్లీ సిటీ పూర్తి అయ్యేదానికి 100 ఏళ్ళు పడితే, నువ్వేంది రేపు ఏళ్ళలో పూర్తి చేస్తానంటావు? 11,000 కోట్ల అప్పు, 9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి తెస్తావు. వాడి నుంచి ప్రతి నెల వడ్డీకి డబ్బులు కట్టాలా? యాడ్ నుంచి కడతావు? నీకు పెన్షన్లు, డాక్టర్లు రిటైర్ అయ్యి 5 సంవత్సరాలు అయితే వాళ్ళకి పెన్షన్లు ఇచ్చేదానికి దిక్కులేదే. మరి ఉపాధ్యాయులు రిటైర్ అయితే వాళ్ళకి లేదు, ఇచ్చేదానికి దిక్కు లేదే. 5 సంవత్సరాల నుంచి ట్రెజరీలో పడి ఉన్నాయి బిల్లులన్నీ. అవి చేసేదానికి లేకపోతే నువ్వు మాట్లాడితే నేను వరద ఇదే పెట్టుబడులు వరదగా వస్తున్నాయంట. వస్తున్నాయి? ఎక్కడ వస్తుందా? ఏడుండాయి? అసలు ఎవరి దగ్గర డబ్బు ఉంది? డబ్బు ఎవరి దగ్గర ఉంది? ఎక్కడుంది డబ్బులు? అంతా తగ్గిపోయింది. ఇవన్నీ ఆపేసి బేసిక్స్లోకి రా. ఈరోజు కన్నీటితో ఉన్నారు ఎంటెక్ పాస్ అయిన వాళ్ళు. నేను చూపిస్తా తీసుకొచ్చి. MBA పాస్ అయిన వాళ్ళు కన్నీటితో ఉన్నారు, డ్రైవర్లుగా మారిపోయినారు. వీటిల గురించి ఆలోచించా చంద్రబాబు నాయుడు? దుగరాజపట్టణ ఓడరేవు నిర్మాణ పనులు నువ్వు జనవరి 15వ తేదీ పొంగల్ లోపల ప్రారంభించకపోతే నా పని నాది, మీ పని మీది. మనవరం బెల్ ఫ్యాక్టరీ పనులు నీకే వదిలిపెడుతున్నా, దానిపైన నేనేమి మాట్లాడదలుచుకోలే. చేత అయితే చేయి, లేకపోతే పో. రెండో విషయం టీటీడీలో 2 విషయాలు ప్రస్తావించదలుచుకున్నాను. టీటీడీ ఉద్యోగస్తులు ఈరోజు తిరుపతికి అంతర్జాతీయ స్థాయిని తీసుకొని వచ్చారు. 10,000 మంది పని చేస్తున్నారు. అర్చకులు మొదలుకొని మోసేవాళ్ళు దాకా, విగ్రహాలు మోసేవాళ్ళు దాకా అందరూ కష్టపడి 24 గంటలు పనిచేస్తున్నారని చెప్పక తప్పదు. మరి హార్వర్డ్ యూనివర్సిటీ కూడా ఇక్కడ మేనేజ్మెంట్ స్టడీస్ గురించి వాళ్ళు పాఠ్యాంశాల్లో పెట్టుకొని రీసెర్చ్కి తయారవుతున్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి స్కిల్ఫుల్ సర్వీసెస్ ప్రపంచంలోనే ఇంత మేనేజ్మెంట్ ఎక్కడా లేదట ఏ ఇన్స్టిట్యూట్లో. మరి ఇటువంటి ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నటువంటి వాళ్లకు మీరు ఇళ్ల స్థలాలు ఎక్కడిచ్చారు? పుత్తూరు అడవిలో ఇచ్చారు. ప్రధాన అర్చకులు కూడా ఇల్లు కట్టుకునేదానికి ఇల్లు లేదు. నేను మొన్న ఎప్పుడో పోతే చెప్తున్నారు సైగ్గా భయం వాళ్ళకి. పాపం ఆశీర్వచనం పలికేటప్పుడు నన్ను పక్కకు తీసుకొని, నువ్వు మాట్లాడింది మంచిదే, బాగా మాట్లాడు అంటున్నారు వాళ్ళు. మరి వాళ్ళకి ఇళ్ల స్థలాలు లేవు. మరి ఇప్పుడు నువ్వేమో ప్యాలెస్ కట్టుకుంటుంది. హైదరాబాద్ సిటీలో చంద్రబాబు నాయుడు ప్యాలెస్ కట్టాడు. జగన్ బాబు ఏమో బెంగళూరులో పెద్ద ప్యాలెస్ కట్టాడు, హైదరాబాద్లో ప్యాలెస్ కట్టాడు. దానికి ఏదో పేర్లు ఉన్నాయి. మీరేమో ఆడేమో ప్యాలెస్లు కట్టుకొని జగన్ బాబు తర్వాత చంద్రబాబులో వీళ్ళని తీసుకొని పుత్తూరు అడవిలో వేస్తట. నేను చెప్తున్నా 400 ఎకరాలు ఉంది అలిపిరి నుంచి పేరూరు దాకా. వాడివుడుకో ఈడివుడుకో ఒబరాయ్ హోటల్ వాడికి వాడు ఈడికికుండా తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి ప్రతి శాశ్వత ఉద్యోగస్తులకి, ప్రధాన అర్చకులకి ఇవ్వయా తలా 5 సెంట్లు. టీటీడీలో నా డిమాండ్ 1. వస్తాను మళ్ళా తొందరలో మీ దగ్గరికి. రెండవది స్విమ్స్ హాస్పిటల్.
స్విమ్స్ హాస్పిటల్ చాలా మందికి తెలియకపోవచ్చు. ఒక ఆయన ఇంకా పెద్ద ఫేమస్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సుబ్రహ్మణ్యం ఉన్నాడు. ఆయన నా దగ్గర పరిగెత్తుకొని వచ్చాడు 2004-05లో. చింతామోహన్, ఇది వెళ్ళిపోతా ఉంది స్విమ్స్ అపోలో ప్రతాప్ రెడ్డికి, జాగ్రత్త, రాయలసీమ ఈ ప్రాంతాన్ని సరిపోయిన మంచి హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ లేదు, నా కళ్ళ ముందే నేను డైరెక్టర్గా పోతా ఉంది, దీన్ని ఒక రవ్వ చూడవంటే నేను మన్మోహన్ సింగ్ దగ్గర తీసుకొని కాపాడాం స్విమ్స్ని. స్విమ్స్ వల్ల ఏమి లాభం తిరుపతికి? మేము కష్టపడి నిలబెట్టాం, బాగానే ఉంది. ఆ రోజేమో వేశారు, పునాది రాయి వేశారు, అన్నీ అయిపోయినాయి. ఏంది స్విమ్స్ వల్ల? ఒక జర్నలిస్టు ఈ మధ్య పోతే, ఆడకపోతే అత్యవసర విభాగానికి పోతే, రే నువ్వు 5,500 ఇస్తేనే నువ్వు నాడి పట్టుకుంటావని అడిగారు. నాకు అర్ధరాత్రిప్పుడు ఆయన ఫోన్ చేశాడు, అయ్యా నా పరిస్థితి ఇట్టుందని. ఏమయ్యా లేపి అడిగితే, చూస్తాను సార్ అన్నాను. 500 కడితేనే అడ్మిషన్. ఏమయ్యా మీకు ఇంత వచ్చిన పనే ఉంది? స్విమ్స్ హాస్పిటల్లో తిరుపతి వాళ్లకు మేము కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఉచితంగా ఇచ్చాం ఫ్రీ ట్రీట్మెంట్. ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వండి. ఎందుకు? ఏమి అంత కక్కుర్తి ఏమి మీకు? పేదవాడు వస్తే ఫ్రీగా నాడి పట్టుకోండి. డాక్టర్లు ఉండేది అందుకొరకు. డబ్బు ఇస్తేనే మేము నాడి పట్టుకుంటామంటే ప్రైవేట్ హాస్పిటల్కి స్విమ్స్ హాస్పిటల్కి తేడా ఏది? స్విమ్స్లో పేదవాళ్ళకి, స్థానికులకి ఉచితంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి ఎవరైనా కానీ. దీన్ని 2 డిమాండ్లతో మేము వస్తున్నాం టీటీడీకి తొందరలో బహుశా. మరి ఈ 2 డిమాండ్లతో ఆంధ్రుల ఆత్మగౌరవం, ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ, ఆయన ఆత్మల ఆత్మగౌరవం అంతా పోతా ఉంది. ఆంధ్రుల ఆత్మగౌరవం. నేను ఒక్కటి చెప్తున్నా మీకు, నాకు మోడీ అంటే భయం లేదు, లెక్క కూడా లేదు. ప్రధానమంత్రి అయినా కూడా లెక్క లేదు. అమిత్ షా అంటే నాకు భయమే లేదు. మరి చంద్రబాబు నాయుడికి ఎందుకు భయం వీళ్ళిద్దరంటే? ఏమయ్యా, ఎందుకు నువ్వు పరిగిస్తూ ఉండవు, వంగి దండాలు పెడుతుండవు? నాకు తెలుసు, నువ్వు లోపల పెట్టినా నాకు తెలుస్తాయి. ఏడబోతా ఉంది ఆంధ్రుల ఆత్మగౌరవం. ఎన్టీ రామారావు వారు జోరుగా చెప్పాడు ఆ రోజు, చేతులతో ఇట్టెత్తే చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా అని పెట్టాడు. బాగానే ఉంది, అంతా బాగుంది. నీ ఆత్మగౌరవం, ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం అంతా పోతా ఉందా? ఢిల్లీలో నవ్వుకుంటున్నారా చంద్రబాబు నాయుడు? మాకు లేని భయం నీకెందుకయ్యా? నేనేదో నువ్వు మహారాజువి, గొప్ప రాజువి, నీ అంత అదృష్టవంతుడు లేడని నేను అనుకుంటే ఎలక్షన్లు అయిన తర్వాత ఎందుకు బలహీనంగా ఉన్నావు? చెప్పు జవాబు. ఎందుకు ఊరికే పరిగిస్తుండవు ఢిల్లీ వైపు? అవసరమేముంది? ఫోన్ చేస్తే రాస్తాయి డబ్బులు. నీ చేత కాకుంటే చెప్పు, నేను తెప్పిస్తా. నీకు ఇంత గొప్ప స్థాయి దేవుడు ఇస్తే నువ్వెందుకు ఆత్మగౌరవం ఏమన్నా ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి లాగా నీకు కూడా సమస్యలు ఏంది? ఆత్మగౌరవం ఏంది? నువ్వు నిన్న చెప్తున్నాడు, గాడిని పెడతాను, అది పెడతాను, ఇది పెడతాను. నువ్వు గాడి ఏంది పెట్టేది? ముందు దుగరాజపట్నం మాకు తెచ్చి, మేము ఎక్కువ అడగటంలే. అది ఇకపోతే మేము ఇంకోటి అడిగేస్తాం. రెడీగా ఉన్నాం జనవరి 15 తర్వాత. నువ్వు ఇష్టం. మాకు కావాల్సింది మా హక్కులు కాపాడవా మహానుభావ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.